హాయ్ ఫ్రెండ్స్, ఎన్నిసార్లు బాదుషా చేసినా అసలు రావట్లేదా? అయితే ఈ విధంగా ట్రై చేయండి. స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. మొదటిగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఒక ఎంటీ బౌల్లో వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వాటికి బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల వాటికి నెయ్యి వేసేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వాటికి పెరుగు వేసేసుకుందాం. ఇలా పెరుగు వేసుకున్నాక మొత్తం పిండికి ఆ తేమంతా అయ్యేంత వరకు కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది మనం చపాతీ పిండిని కలిపేటప్పుడు ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. పిండిని మరీ మెత్తగా పిసకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసేసుకొని ఇప్పుడు మనం 1 కప్పు వాటికి మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చక్కెర తీసుకోండి. ఇక్కడ నేనైతే బెల్లం తీసుకుంటున్నాను. ఇలా బెల్లం తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ అనమాట, మనం తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు వాటికి వాటర్ వేసేసుకొని ఇంకా బెల్లం మొత్తం అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లాన్ని మనం కలుపుకున్నామంటే బెల్లం అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. బెల్లంతో చేయడం వల్ల పిల్లలకు కూడా ఇవ్వచ్చు, జలుబు చేస్తుంది అన్న టెన్షన్ ఏమీ లేకుండా. అదే చక్కెరతో చేసామంటే సీజనే కొంచెం వర్షాలు ఎక్కువ కాబట్టి జలుబు అనేది చాలా త్వరగా వస్తుంది. బెల్లంతో చేస్తే జలుబు చేయదు కాబట్టి ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. అలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి ఒక 2-3 యాలక్కాయలు తీసుకొని యాలక్కాయలు మధ్యలో పగలు కొట్టేసేసుకున్నామంటే పాకం అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇంకా ఇందులో మనం సగం దబ్బ నిమ్మకాయ తీసుకొని దాంట్లో పిండేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే పాకం అనేది దగ్గరికి పడకుండా ఉంటుంది. ఇలా పాకం పట్టుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది బాల్స్ లాగా చేసేసుకొని చేతిలో కొంచెం ప్రెస్ చేసేసుకొని మధ్యలో బొటన వేలుతో హోల్ లాగా పెట్టేసేసుకున్నామంటే చూపుడు వేలుతో మనకి బాదుషా అనేవి మంచిగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా ఉన్న పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఉండ చేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసామంటే అది కొంచెం ఫ్లాట్గా తయారైపోతుంది. అలాంటప్పుడు మిడిల్లో చూపుడు వేలుతో హోల్ పెట్టేసేసుకున్నామంటే బాదుషాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని నేను బాదుషాలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మనం ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము. ఈ ఆయిల్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాగిపోయింది అంటే మనకి బాదుషా అనేది రాదు. చూడండి, మనం వేలు పెడితే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం తయారు చేసి పెట్టుకున్న బాదుషాలను వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే బాదుషాలు అయితే మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే పైకి వచ్చేస్తాయి. మనం స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలి. పైకి వచ్చేంత వరకు. పైకి వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు మెయిన్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పిండి అనేది ఉడకకుండా లోపల ముద్దలుగా ఉండిపోతుంది. ఇంకా ఇలా నేనైతే ఉన్న బాదుషాని మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా పైకి అయితే తేలిపోయాయి. ఇలా తేలిపోయిన తర్వాత ఒకవైపు కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మరొక వైపుకు తిప్పేసుకుంటూ మనం బాదుషాలను అనేవి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా బాదుషాలు కూడా స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా వచ్చాయో అదే విధంగా వచ్చేస్తాయి. మనం ఈ కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే స్టవ్ మనకి ఈ కలర్లో వస్తుంది బాదుషా అనేది. ఇలా వచ్చిన బాదుషాన్ని వేడిగా ఉండంగానే ఆ పాకంలో వేసేసుకొని ఒక్కసారి గెరటితో ప్రెస్ చేసుకున్నామంటే మనకి బాదుషాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం బాదుషాలు కూడా మనం ఆ బెల్లం సిరప్ ఏదైతే ఉందో అందుట్లో వేసేసుకొని ఇదే విధంగా ఒకసారి గెరటితో ప్రెస్ చేసుకున్నామంటే పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టేస్తుంది లోపల వాటికి. ఇంకా ఇక్కడ మనం బెల్ల పాకంలో వేసుకున్నవి 1-2 నిమిషాల పాటు అలానే ఉంచేసేసుకొని పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాము. మరలా మిగిలినవి కూడా సేమ్ అలాగే వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసుకొని పక్కకు తీసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెడీ అయిపోతుంది.
మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మనం ప్లేట్లోకి తీసుకున్నామంటే బాదుషాలు అనేవి రెడీ. ఇదన్నమాట వీడియో. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి.